విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న అరసవిల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మందడం గ్రామంలో నూతన పాఠశాల భవన ప్రారంభోత్సవం జరిగింది. బాపట్ల నియోజకవర్గ ఎంపీ, లోక్సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నందిగం సురేష్ నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. మందడంలో ఉన్న పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అరసవిల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ ముందుకొచ్చి నూతన పాఠశాల భవనాన్ని నిర్మించారు. కాగా అరసవిల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ తమ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు విద్యార్థుల కోసం నూతన పాఠశాల భవనాన్ని నిర్మించడం అభినందనీయమని నందిగం సురేష్ అన్నారు. తమ ట్రస్ట్ ద్వారా మున్ముందు మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు అరసవిల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ అరవింద్ తెలిపారు. పెద్ద ఎత్తున ఆ రోజున వాస్తవానికి 20-25 లక్షలు అయిపోద్దని చెప్తే ఇది 46 లక్షలు అయినప్పటికీ కూడా వాళ్ళు ముందుకొచ్చి రకరకాల ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా చాలా మంది డిస్టర్బ్ చేశారు. ఆ స్థలం అట్లా ఇట్లా ఇది అది ఎన్ని రకాలుగా డిస్టర్బ్ చేసినా వాళ్ళు ముందుకొచ్చి నిలబడి ఇవాళ ఒక గ్రామంలో అంటే స్కూలు ఒక 50 లక్షలు పెట్టి కట్టడం అంటే వాళ్ళ డబ్బులు అందరికీ ఉంటానే ఉంటాయి. సర్వసాధారణంగా డబ్బు ఉన్న వాళ్ళు కోటేసి 100,000 కోట్లు ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా కానీ ఎవరు హెల్ప్ చేసే గుణం లేదు. వాళ్ళు కొద్దిపాటి వ్యక్తులైనప్పటికీ కూడా ఒక ట్రస్టులు పెట్టి, ఈ ట్రస్ట్ అంటే ఏదన్నా ఫండ్స్ అడుగుతూ ఉంటారు వాస్తవానికి. వీళ్ళు ఏంటంటే ఏదన్నా వాళ్ళ ట్రస్ట్ ఉందంటే వాళ్ళ ట్రస్ట్ ద్వారా ఎవరికన్నా హెల్ప్ జరగాలి, మేలు జరగాలనే విధంగా మరి వాళ్ళందరి ఆలోచన చూస్తే మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. అనుకున్న టైంకి స్కూల్ అవ్వకపోయినప్పుడు కూడా లేట్గా అయినప్పుడు కూడా చాలా అద్భుతంగా కట్టారు. వీళ్ళందరికీ ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నదంటే ఎల్లవేళ జీవితకాలం మా శ్వాస ఉన్నంత వరకు అరవింద ట్రస్ట్ వాళ్ళని మాత్రం జీవితకాలం గుర్తు పెట్టుకుంటాం. అదేవిధంగా ఈ గ్రామస్తులందరూ కూడా గుండెల్లో పెట్టుకుంటారని